నర్మేట పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభ నేపథ్యంలో హెలిప్యాడ్ ల్యాండింగ్ జరిగే చోట అధికారులు తాటి చెట్లను తొలగించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనగోని లింగంగౌడ్, పీఎస్సీఎస్ చైర్మన్ కోల రమేష్ గౌడ్ హెచ్చరించారు. తాటి చెట్లను తొలగిస్తే గౌడ కులస్తులు జీవనోపాధి కోల్పోయి తమ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మేట ఫామాయిల్ ఫ్యాక్టరీ పక్కనే హెలిప్యాడ్ ల్యాండింగ్ జరిగే స్థలాన్ని స్థానిక గౌడ సంఘం నాయకులతో కలిసి వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. హెలిప్యాడ్ ల్యాండింగ్ జరిగే చోట తాటి చెట్లను తొలగించాలని, అందుకు నర్మేట గ్రామ గౌడ సంఘం సభ్యులు అంగీకరించాలని ఎక్సైజ్ శాఖ అధికారులు గౌడ సంఘం సభ్యులపై ఒత్తిడికి పాల్పడడం సరైన విధానం కాదని ఖండించారు. అవసరమైతే హెలిప్యాడ్ ల్యాండింగ్ కోసం మరొక చోటును ఎంచుకొని గౌడ కులస్తులను ఆదుకోవాలని కోరారు. ఇక్కడ తాటి చెట్లను తొలగిస్తే జిల్లా గౌడ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు, స్థానిక గౌడ సంఘం సభ్యులు పాల్గొన్నారు. నర్మేట నంగనూరు మండల నర్మేట గ్రామంలో ఆయిల్ ఫ్యామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవము 22 తారీఖు నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఆ ఏర్పాట్లో భాగంగా ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గర హెలిప్యాడ్ దిగడానికి ఒక ప్రైవేట్ రైతు భూమిని చదును చేయడం, ఆ చదునులో భాగంగా ఇక్కడ గీతా కార్మికులకు సంబంధించినటువంటి 5 తాటి చెట్లు తీసేయడానికి ఈ ప్రభుత్వము, ఈ అధికార యంత్రాంగము పనిచేస్తూ ఉంది అన్నట్టుగా మాకు తెలియవచ్చింది. అదేవిధంగా నర్మేట సొసైటీ వాళ్ళను కూడా, మా గౌడ సొసైటీ వాళ్ళను కూడా మీరు ఒప్పుకోవాలి, మాకు అగ్రిమెంట్ రాసేయాలని ఎక్సైజ్ శాఖ వాళ్ళు కూడా ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉంది. కానీ ఈ ప్రభుత్వానికి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా, మీరు మా గౌడ కులస్తులకు ఉపాధిని కల్పించాల్సింది పోయి ఉపాధి కల్పనకు వచ్చినటువంటి చెట్లను తీసేసి మీరు మా ఉపాధి మీద, మా పొట్ట మీద కొడతా ఉన్నారు. మీరు కావాల్సి ఉంటే మీ హెలిప్యాడ్ను వేరే దగ్గర నిర్మాణం చేసుకొని మీరు దిగండి, ఓపెన్ చేసిపోండి, కానీ ఇక్కడ గీతా కార్మికుల యొక్క పొట్టను కొట్టొద్దని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారులను మేము హెచ్చరించడం జరుగుతూ ఉంది. నర్మేట గ్రామంలో నర్మేట సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి సభకు ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ ల్యాండ్లో తాడి చెట్లను తొలగించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ తాడి చెట్లను, మరి తాడి చెట్లు ఉంటేనే గౌడ కులానికి, గౌడ్స్ బతకడానికి ఇదొక జీవనాధారం. మరి ఇవి కూడా కళ్ళు పారే చెట్లు, ముఖ్యంగా కళ్ళు పారే చెట్లను తీసేయడం అంటే నిజంగా కూడా చాలా బాధాకరం. మరి చంటి పిల్లల్లాగా సాదుకున్నటువంటి చెట్లను ఈరోజు ఒక సభ కోసం తీసేయడం అనేది చాలా బాధాకరం. ఏదైతే ఈ కళ్ళు పారే చెట్లున్నాయో వాటిని తొలగించొద్దని చెప్పి ఈ సొసైటీ వాళ్ళు ఎవరైతే ఈ చెట్లను చదును చేసుకొని ఈ చెట్లు ఎక్కుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ప్రభుత్వాన్ని, మేము కూడా అధికారులందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దయచేసి అధికారులు ఈ చెట్లను తీసేయకుండా సహకరించాలని చెప్పి వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.